మోందా తుఫాను రైతుల జీవితాలను అల్లకల్లోలం చేసింది. చేతికి అంది వచ్చిన పంటలు నష్టపోవడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా పంటలు నీట మునిగాయి. వేల ఎకరాల పంట నీటిపాలైంది. మంచిర్యాల రైతులతో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. మోందా తుఫాను ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులను అయితే కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఓవైపు చేతికి అందొచ్చినటువంటి సోయా, వరి, పత్తితో పాటు మొక్కజొన్న రైతులకైతే అపార నష్టాన్ని అయితే మిగిల్చింది. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి కూడా ఎక్కడికక్కడ పంటలన్నీ తడిసి ముద్దయ్యాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులకైతే కన్నీటినే మిగిల్చింది. దాదాపుగా పంట చేలల్లోనే ఎక్కడికక్కడ వరి నేల కొరగడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మండలం గర్మిల్లా శివార్లో ఉన్నాం. దాదాపుగా ఇక్కడ ఒక రైతు చేనులో ఉన్నాం. మనం చూడొచ్చు పూర్తిగా వరి పంటనైతే ఎక్కడికక్కడ కూడా నేలనైతే వాలిన సందర్భాలు అయింది. ఓవైపు పూర్తిగా వరి అయితే గొలుసు వేసిన క్రమం అయితే ఉంది. మరో 20 రోజుల్లో కూడా ఈ పంటనైతే కోసే దశకైతే వచ్చింది. పూర్తిగా వర్షంతో అయితే పంట నష్టపోవడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, ఎన్ని ఎకరాలలో సాగు చేసిరు, ఎంత నష్టం వచ్చింది, ఎట్లా ఉంది ఇప్పుడు? ఇప్పుడు 5 ఎకరాలు సారు ఖరాబ్ అయింది, నీళ్ళల్లో వేయింది, నోట్లోకి వచ్చేది ఇంకో 4 రోజులు అయితే వస్తుంది. మేము బతికేది దీని మీదనే, నట్టం పలారం అయితే అయింది సారు. ఇంకా 4 రోజులు అయితే మేము భూమి మీదనే బతుకుతాం. మేము వేరే పనులు అయితే లేవు, దీని మీదనే మేము బతుకుడు సారు. 5 ఎకరాలు 5 ఎకరాలలో ఇదే ఒక తీరే సరిచిపోయింది, మొలకలు వస్తుంది సారు. ఇక్కడ నా కొడుకు వేరే పని కూడా లేదు, దీని మీదనే మేము ఇల్లు మంది దీని మీదనే బతుకుడు సారు. సార్ చెప్పండి, ఎకరాకు మీకు ఎంత ఖర్చు వచ్చింది? పూర్తిగా పంటనైతే నష్టపోయిన పరిస్థితులు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు మీరు? మాకు ఎకరానికి వచ్చేసి ప్రస్తుతానికైతే మన వీల్స్, కేజీ వీల్స్ కానీ నాట్లు వేయడం కానీ మందు బస్సలు వచ్చేసి అయితే మాకు 38,000 ఇప్పటివరకు ఖర్చు వచ్చింది. కాకపోతే మన హార్వెస్టింగ్ చేయడానికి దానికి ఇంకొక ఎకరానికి వచ్చేసి ఒక 5,000 రూపాయలు ఖర్చు అవునండి. కాకపోతే ఈ 2-3 రోజులలో పంట చేతికి వచ్చే దశలో ఈ ముంతాన్ తుఫానా లేకుంటే ఈ ఎనలేని వర్షాల వలన 2 రోజులు 3 రోజులు మాకు కోతకు వచ్చే దశ అండి ఇది. కాకపోతే మొత్తం నేల గడిచిపోయింది, మొత్తానికి మొలకలు వచ్చేసిపోయింది. మాకు ఎకరానికి వచ్చేసి ఎప్పుడైనా పెట్టుబడి 38,000 40,000 వచ్చేసేది. మాకు ఇంత కష్టం చేసినా కూడా ఎకరానికి ఒక 10,000 15,000 రోజువారీ కూలీ, దినసరి కూలీ కింద 40 రూపాయలు 50 రూపాయల కన్నా రైతు మించి గిట్టుబాటు ధర లేదు. ఈరోజు ఈ విధంగా నష్టం జరిగింది. దీని వలన పాలనాధికారులు కానీ మా వ్యవసాయ రంగ అధికారులు కానీ మ్యాందు దయతలిచి ఏ విధంగా ప్రోత్సాహమైన మంచిదే ఇవ్వాలని మేము కోరుకుంటున్నామని. సో ఇప్పటికే ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తిగా ఫీల్డ్లోకి అయితే వెళ్ళారు. పంట నష్ట ప్రాంతాలకు వెళ్ళి కూడా ఎంత మేర నష్టం జరిగింది అనేది కూడా అంచనాలు అయితే వేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు మంచిర్యాల మండలానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు, వారిని కూడా సార్ చెప్పండి సార్, మంచిర్యాల మండలానికి సంబంధించి ఎంత పాడి నష్టపోయింది, రైతులకు ఏ రకంగా భరోసా ఇస్తున్నారు? మనకి మంచిర్యాల జిల్లాలో 2 గ్రామాలు ఉన్నాయి, మంచిర్యాల గ్రామం, గర్మిల్లా గ్రామం. మంచిర్యాల, గర్మిల్లా ఈ 2 గ్రామాలకు సంబంధించి గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నేల కొరిగిన వరి కానీ పంట నష్టపోయిన వరి క్షేత్రాలన్నిటిని కూడా మా ఏఈఓ గారు నేను అన్ని పరిశీలించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మేము ప్రాథమిక అంచనా కింద మంచిర్యాల మండలంలో ఒక 65 ఎకరాలలో వరి అనేది పంట నష్టం కింద ప్రభుత్వానికి మరియు మా పై అధికారులకు నివేదించడం జరిగింది. ఇంకొక 2-3 రోజులలో ప్రతి ఇండివిజువల్ సర్వే నంబర్ వైజ్గా కూడా మనం సర్వే చేసి ఈ నివేదికను మా పై అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తాము. వారి ద్వారా రైతులకు ఏమైనా బెనిఫిట్స్ వస్తే అవి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే గత 2 నెలల క్రితం కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి. అత్యధికంగా వర్షాలు కురవడంతో కూడా రైతులు కూడా కొంత పంటలను అయితే నష్టపోయారు. గతంలో కూడా మీరు సర్వేలకు అయితే వచ్చారు, కానీ ఇప్పటివరకు రైతులకు నష్టపరిహారం అందలేదనేసి కొంత ఆరోపణలు ఉన్నాయి. సో ప్రభుత్వం నుంచి వారికి ఏ సమయంలో అందే అవకాశం? గత సంవత్సరం పంట నష్టాలకి వాళ్ళకి డబ్బులు రావడం జరిగిందండి, ఎకరానికి 10,000 ప్రభుత్వం నుండి. కానీ గత 2 నెలల క్రితం కూడా భారీ వర్షాలు వచ్చినప్పుడు మనకి గోదావరి ఆ బెల్ట్ ఏరియాలో, ఫ్లడ్ ఏరియాలో పంట నష్టం జరగడం జరిగింది. దానికి సంబంధించి కూడా రైతుల యొక్క ప్రతి సర్వే నంబరు మరియు పంటల వివరాలు మేము సేకరించి మా పై అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఇంకా వారికి ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళకి
డిసైడ్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన పంట నష్టానికి సంబంధించిన డబ్బులు రావడం జరుగుతుందండి. వాటికి సంబంధించిన ప్రతి వివరాలు కూడా మనం పైకి అందించడం జరిగింది. దాదాపు చూడొచ్చు, ఇటు ఓవైపు పూర్తిగా పంట చేతికొచ్చే సమయం, మరో 2-3 రోజుల్లో కూడా పంటలు అయితే కోసే దశలో ఉంది. ఈ నేపథ్యంలో గత 4 రోజుల నుంచి కూడా ఇటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో పూర్తిగా పంట నిలవడంతో అయితే ఎక్కడికక్కడ కూడా మొలకలు వస్తున్నాయి. ఈ మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా కొనలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. రైతుల నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. గతంలో కూడా పూర్తిగా తాము పంటలు నష్టపోయాం, ప్రభుత్వం నుంచి తమకు రావాల్సినటువంటి నష్టపరిహారం అయితే రాలేదు. ఖచ్చితంగా ఈ పంట నష్టానికైనా ప్రభుత్వం నుంచి తమను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ రైతులు అయితే కోరుతున్నారు. కేవలం ఇది ఒక మంచిర్యాల జిల్లాలోనే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వరి సాగు చేస్తున్న రైతులు కానీ పత్తి సోయా సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అయితే ఇదే ఉంది. పూర్తిగా ఈ వర్షపు నీటిలో పంటలు నానుతూ ఉండడంతో అయితే పంటలు అమ్ముకొని సందర్భం ఉంది. పంటలు కూడా తమ చేతికి రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు స్థానిక నేతలు, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పంట నష్టం సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించి తమను ఆదుకునే దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలంటూ వారైతే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా.